మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏపీకి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద మంత్రి లోకేష్ బిల్ గేట్స్ కు స్వాగతం పలికారు. బిల్ గేట్స్ తో కలిసి సచివాలయంకు బయలుదేరారు మంత్రి లోకేష్. కాసేపట్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ తో భేటీ కానున్నారు బిల్ గేట్స్. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చేపట్టిన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై చర్చించనున్నారు. ఆ తర్వాత సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రానికి వెళ్లనున్న బిల్ గేట్స్ ఆర్టీజీఎస్ కేంద్రాన్ని పరిశీలించనున్నారు. అక్కడ ఆర్టీజీఎస్ విధానాలు, ఫలితాలను బిల్ గేట్స్ కు వివరించనున్నారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత బిల్ గేట్స్ బృందంతో సీఎం, మంత్రులు, వివిధ శాఖల అధికారులు భేటీ కానున్నారు. ఈ భేటీలో స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలపై సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయంలో ఏఐ వినియోగంపై చర్చించనున్నారు. అలాగే మెడ్టెక్, డయాగ్నోస్టిక్ సేవలు, సంజీవని ప్రాజెక్టుల గురించి సీఎం చంద్రబాబు బిల్ గేట్స్ కు వివరించనున్నారు. ఆ తర్వాత అమరావతిలో ఉండవల్లి గ్రామం వద్ద ఓ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లనుంది బిల్ గేట్స్ బృందం. అక్కడ వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపట్టే సాగు విధానాన్ని పరిశీలించనుంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, ఏపీకి బిల్ గేట్స్ రావటం యొక్క ప్రాధాన్యత ఏంటి? ఇవాళ ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది? ఎటువంటి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు? బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టారు. మరికొద్ది నిమిషంలోనే సచివాలయానికి చేరుకుంటారు. బిల్ గేట్స్ రాక సందర్భంగా ఘన స్వాగతం పలకడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే ఎయిర్పోర్ట్ లో బిల్ గేట్స్ దిగగానే నారా లోకేష్ ఆధ్వర్యంలో మంత్రుల బృందం ఘన స్వాగతం పలికారు. ఆయన్ని సాదర స్వాగతం పలికి తోడ్కొని వస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే సచివాలయానికి చేరుకుంటారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులంతా కూడా సచివాలయంలో బిల్ గేట్స్ రాక కోసం ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేశారు. మొత్తం అమరావతి రాజధాని ప్రాంతం మొత్తం కూడా స్వాగత ద్వారణాలతో ఒక పండగ వాతావరణంలో అయితే కనిపిస్తుంది. మొత్తం ఉదయం 9 గంటలకల్లా కూడా అందరూ ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫస్ట్ బ్లాక్ ఏదైతే ముఖ్యమంత్రి ఉండే మొదటి బ్లాక్ లోనే బిల్ గేట్స్ రానున్నారు. ఆయన ఘన స్వాగతం పలకడానికి చంద్రబాబు రెడీగా ఉన్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇతర మంత్రులు చంద్రబాబుతో పాటు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. అయితే బిల్ గేట్స్ రాగానే మొత్తం కూడా ఏదైతే ఆర్టీజీఎస్ కేంద్రానికి వెళ్లి పాలనా టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించబోతున్నారు. బిల్ గేట్స్ రియల్ టైం గవర్నెన్స్ విధానాలను, ఫలితాలను బిల్ గేట్స్ కు వివరించబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గేట్స్ బృందంలో మొత్తం కూడా 6 సభ్యులు రాబోతున్నారు. విజన్ 2020 స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు సంబంధించి ఒక ప్రజెంటేషన్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మెడ్టెక్, డయాగ్నోస్టిక్ సేవలు, సంజీవని తదితర ప్రాజెక్టుల గురించి కూడా చంద్రబాబు వివరించబోతున్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు గురించి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా వివరించబోతుంది. ఉండవల్లి గ్రామంలో ఒక అరటి తోటను కూడా పరిశీలించబోతున్నారు. ఏదైతే వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపట్టే సాగు విధానాన్ని కూడా బిల్ గేట్స్ అయితే పరిశీలించబోతున్నారు. మొత్తం కూడా బిల్ గేట్స్ కార్యక్రమాలు చూస్తే కనుక కొద్దిసేపు ఆయన మరి కాసేపట్లో సచివాలయానికి రాబోతున్నారు. 11:30 వరకు కూడా ఇక్కడ ఏదైతే సీఎం, డిప్యూటీ సీఎం లోకేష్ తో సమావేశం అవుతారు. తర్వాత ఆర్టీజీఎస్ పరిశీలన చేస్తారు. మంత్రులు, అధికారులతో కూడా సమావేశం అవుతారు. 11:30కు సచివాలయం నుంచి సీఎం ఏదైతే ముఖ్యమంత్రి నివాసం సమీపంలో ఉన్న అరటి వ్యవసాయ క్షేత్రం, అరటి తోటలని ఆయన పరిశీలిస్తారు. అదేవిధంగా ఆ తర్వాత 12:40కి విజయవాడ చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక సమావేశం ఉంది. ఈ సమావేశంలో ఆయన పాల్గొనబోతున్నారు. 1:50కి విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. 2:15కు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బిల్ గేట్స్ చేరుకుంటారు. అయితే నారా లోకేష్ మొత్తం కూడా తన బాధ్యత తీసుకున్నారు. ఆయన రిసీవ్ చేసుకుని దగ్గర నుంచి కూడా ఆయనకి సెండ్ ఆఫ్ ఇచ్చే వరకు కూడా నారా లోకేష్ అయితే మొత్తం కూడా దగ్గరుండి చూసుకోబోతున్నారు. ముఖ్యంగా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, అదేవిధంగా వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశం గురించి కూడా ఇక్కడ చర్చించబోతున్నారు. మొత్తానికి ఇప్పుడు వరకు అయితే కనుక గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ లో కూడా అనేక కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఏదైతే బిల్ గేట్స్ తో కొంత అనుబంధం ఉందని చెప్పుకోవాలి. ఆనాడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ సంస్థను ఏర్పాటు చేయడంలో చంద్రబాబు కృషితో ఆయన బిల్ గేట్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా 2017లో కూడా ఆయన విశాఖపట్నం రావడం జరిగింది. అగ్రిటెక్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మరలా చంద్రబాబు హయాంలోనే ఈనాడు ఆంధ్రప్రదేశ్కు వస్తున్నారు.
గేట్స్ ఫౌండేషన్ సహకారంతో, మిలిందా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం తదితర రంగాల్లో ఆంధ్రప్రదేశ్ కి ఇతోధిక Okay. సహాయం గేట్స్ ఫౌండేషన్ చేస్తుంది. భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో టెక్నాలజీని అందిపుచ్చుకొని ఏ విధంగా ముందుకు పోతున్నారో తదితర అంశాల గురించి కూడా ముఖ్యమంత్రి ఒక ప్రజెంటేషన్ ఇస్తారు. ఎందుకంటే ప్రపంచంలోనే ఒక రాజకీయ నాయకుడు టెక్నాలజీని వినియోగించుకోవడంలో చంద్రబాబు తర్వాతే అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా బిల్ గేట్స్ అభిమానాన్ని కూడా చంద్రబాబు చూరగొన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు బిల్ గేట్స్ తో సమావేశం తర్వాత ఆ గేట్స్ ఫౌండేషన్ నుంచి మరింత సహాయ సహకారాలు ఆంధ్రప్రదేశ్ కు వస్తాయా, ఏ రంగాల్లో ఇంకా సహకరిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే చంద్రబాబు మాత్రం తన ప్రజెంటేషన్ ద్వారా ఆ రాష్ట్రంలో టెక్నాలజీని ఉపయోగించి ఏ విధంగా డెవలప్ అవుతుంది, కొత్త రాష్ట్రం అయినా కూడా ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందిన లక్ష్యాలకు సంబంధించి ఏ విధంగా అభివృద్ధి చెందిందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బిల్ గేట్స్ కి వివరించబోతున్నారు. థ్యాంక్ యూ రవిచంద్.